ఆయన మాట్లాడుతూ ఉంటే మనలాగా కఠినంగా, మనలాగా ఎంతో ఈర్ష్యతో పగతో ఉండేవి కాదండి. ఆయన మాటలు ఒక వ్యక్తితో కానీ సువార్త చెప్పే విషయంలో కానీ మాట్లాడుతూ ఉంటే చాలామంది ఆశ్చర్యపోయారంట. ఎందుకు ఆశ్చర్యపోయారు? ఆయన నోటి ద్వారా వచ్చేటువంటి మాటలు దయగల మాటలు, ప్రేమగల మాటలు, ప్రోత్సహించే మాటలు, ఆదరించే మాటలండి. అలాంటి మాటలు వినడానికి పెందలగడని వచ్చేవారు. ఎందుకు పెందలగడ వచ్చేవారు? యేసుక్రీస్తు వారి యొక్క మాటలు దయగల మాటలు మాట్లాడతాడండి. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ప్రేమగల మాటలండి. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ప్రీతిగల మాటలు. కాబట్టి ఆ యొక్క మాటలు వినడానికి పెందలగడనే వచ్చేవారండి. కాబట్టి నీ నా జీవితంలో రెండవ జాగ్రత్త ఏమిటంటే, నాలుక విషయంలో అనగా నీ నోటి విషయంలో